మా ఇంట్లోనే ప్రార్థన పెడతానికి పాస్టర్ గారు వచ్చారు మా ఇంటికి. ప్రార్థన పెడతా ఉన్నాడు, అన్ని ఏర్పాట్లు జరిగాయి. చేసిన తర్వాత ఆయన అన్నాడు, నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టను అన్నాడు. ఇదేంది, నేను మైకు తెచ్చుకొని అందరూ ప్రార్థనకు వచ్చే చర్చి వాళ్ళందరూ రమ్మని చెప్తే సడన్గా ఆయన నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టను అని మా ఇంటికి వచ్చే చెబుతా ఉన్నాడు. అన్న ఏమైంది మా ఇంట్లో నువ్వు ప్రార్థన పెట్టడానికి కారణం అంటే, మీ ఇంట్లో అసమాధానం ఉంది. నిజమే అది. ఎందుకు? నేను బాగా యవనస్తుడిగా ఉన్నప్పుడు సినిమాలు బాగా చూసేవాడిని. సినిమాలు బాగా చూసి ఆ సినిమా వాల్ పోస్టులు తెచ్చి ఇంట్లో అతికిచ్చేవాడిని. ఆ అతికించుకొని నేను ఉండే టైంలో మా సిస్టర్ ఒక ఆమె, ఏంద్రా అది అతికిచ్చావని పాపం తీసింది, అంతే. ఎర్రకొట్టి ఆమెకి నాకు మాటలు లేవు. నేను అప్పుడు చర్చికి వస్తానే ఉన్నాను. నాకు ఉన్నటువంటి ఒక జబ్బు ఏంటంటే, పాస్టర్ గారికి అన్నీ చెప్పేస్తాను. నా మనసులో ఉన్న నేను, ఎందుకంటే లోపల దాచిపెట్టుకోను, లోపల ఒక విధంగా బయట ఒక విధంగా నాకు ఉండబుద్ధి కాదు. ఫ్రాంక్గా మాట్లాడేస్తాను, నేను ఫ్రీగా ఉంటాను. నేను పాస్టర్ గారి దగ్గర ఏది దాచుకోను నేను. అలా నేను చెప్పగానే ఆయన అలా ఫ్రీజ్ అయ్యి దాచిపెట్టాడు అనుకుంటా. టైం రానే వచ్చింది, నేను మీ ఇంట్లో ప్రార్థన పెట్టను అన్నాడు. ఏమైంది అన్నా, నువ్వు వెళ్ళి మొదట సమాధానపడి క్షమాపణ అడిగితేనే నేను మీ ఇంట్లో ప్రార్థన పెడతా, లేకపోతే పెట్టను అన్నాడు. నిజం చెబుతున్నా, నేను అడగలేకపోయా. నేను చెబుదామంటే నాకు ఇగో అడ్డం వచ్చింది. నేను చెప్పేది ఏంటి చెప్పాలంటే నాకు మనసు రావట్లా. కానీ అయినా కానీ ధైర్యం తెచ్చుకొని వెళ్ళి మా సిస్టర్ని క్షమించు అని అడగాను. ఈ మార్గం, ఈ మాటలు నాకు ఎక్కడి నుంచి వచ్చాయంటే, దైవ సన్నిధిలో దైవ సేవకులు నాకు తెలియపరిచారు. నాకు తెలియదు అసలు క్షమించటమా అంటే, మన తప్పు లేకపోయినా కానీ మనం క్షమించాలా? తప్పు ఉంది కాబట్టి నేను క్షమాపణ అడిగా సరిపోయింది. కానీ యేసుక్రీస్తు వారు ఏంటి, ఆయన తప్పేం లేదు. ఆయన్నే పాపం వాళ్ళు బాధిస్తూ హింసిస్తూ సిలువలో ఆయన్ని చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటుంటే ఆయన వారిని అంటున్నాడు, తండ్రి పాపం ఈ సైనికులకి ఏం తెలియదు, ఇదిగో నన్ను సిలువ వేయమన్నటువంటి వీళ్ళకేం తెలియదు, పాపం వీరిని మీరు క్షమించు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం అనుసరిస్తూ మన జీవితంలో క్షమించేటువంటి తత్వం లేకుండా పోయింది. లేదు, పానీలే అని క్షమించలేకపోతా ఉన్నాం. దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటారా? అంటారా? తండ్రికి చెప్పి దేవుడు చెప్పి వదిలేస్తుంటారా? యేసు ప్రభు వారు తండ్రికి చెప్పి మెలకుండా ఉన్నాడుగా, తండ్రి వీరిని క్షమించండి అని కామ్గా ఉన్నాడు. మన జీవితంలో కూడా మనం అలా